కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద ధర్నాట, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలని డిమాండ్. కేసీఆర్ ఫామ్ హౌస్ ముందు ధర్నా చేస్తున్న బాధితులంతా పోయి ఏ ఊరోళ్ళు? ఇగో ఎక్కడిది మర్కూకట. పాపం వాళ్ళ అక్కడున్న ఏరియాలను మొత్తం ఒక విధ్వంసమే చేసిండు. ఆ 6 లేన్ల 4 లేన్ల రోడ్డు తప్ప అవి చూసుకొని మురవాల్సిందే తప్ప అక్కడున్న జనాన్ని అయితే ఆగం పట్టించిండు. ఈయన హైదరాబాద్ నుంచి ఆ బోయినపల్లి ఇదంతా దాటి అటు పోయిన తర్వాత కొన్ని గ్రామాలను అయితే వాళ్ళ ఇల్లు కాకుండా చేసిండు. ఇండ్లేమో అట్టడుగుని ఉంటాయి, రోడ్డు ఏమో ఇంత ఎత్తులు వేసింది. వీళ్ళందరికీ ఇల్లు కట్టిస్తా అన్నాడు. ఎవరికి ఇల్లు కట్టించింది లేదు. పైగా అక్కడున్న భూముల మీద కూడా పడ్డాడు. మాకు మొన్న మాట్లాడిండు కదా, నేను ఫోన్ చేస్తే మాకు సంబంధం లేదు అలా నాకు నన్నరాని గేట్లకు నాకు సంబంధం లేదు, నేను ఇవ్వలేను అంటే ఆయన ఇప్పుడు పెద్ద మనిషి కదా, అసలు వాళ్ళు ఇప్పిస్తలేదు సార్ మాకు పర్మిషన్. వాళ్ళు ఎట్టిస్తారు సార్ పర్మిషన్? వాళ్ళు ఎట్లా ఇప్పిస్తారు సార్ పర్మిషన్? పర్మిషన్ కావాలంటే ఏ సార్ దగ్గర పోయి పర్మిషన్ తీసుకుంటాము, ఏ సార్ని అడుగుతాము? ప్రతాప్ రెడ్డి ఇయ్యాడు, ఏ సార్ ఇయ్యాడు. గజ్వేల్ నుంచి వెళ్ళి వచ్చినామని అంటే ఇంత విలువ కూడా ఇయ్యరా? మేము మనుషులు లెక్క కానొస్తలేం. ప్రతి ఊరికి బెడ్రూమ్లు వంచుడు. మరి గజ్వేల్ ఏం పాపం చేసినామని వంచలేడు? ఎంతగానో మంది ధర్నాలు చేస్తాము, ఎంతగానో మంది తిరుగుతాము. చెప్పులు అరిగిపోతున్నాయి ఆఫీసులో చుట్టూ తిరిగి కలెక్టర్ ఆఫీస్కి పోతిమి, గజ్వేల్లో వేస్తేమి, సిద్దిపేట రమ్మంటే ఆడిపోతిమి. ఎంతగానో మని ఇన్నిసార్లు తిరిగినా కూడా ఇంత కనకరమిస్లో గేట్ కాడ వచ్చి నిలబడి 1-2 గంటలు అవుతుంది. కనీసం ఒక ఫోన్ లేదు, కనీసం ఇట్లా మాట్లాడతామన్న ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చుడు కూడా లేదు సార్కి. సార్ దాకా ఏరుతుందా ఇన్ఫర్మేషన్? ఇప్పుడు ఎలక్షన్లు ఉంటేనేమో మమ్మల్ని నిలగొడుతున్నారు. ఎలక్షన్లు ఉన్నాయి, ఎలక్షన్ కోడ్ ఉంది, ఇంతమంది ఉండొద్దు, అది ఇదని నిలగొట్టేస్తున్నావు. ఇప్పుడు 1/2 అవర్లో పర్మిషన్ ఇస్తానని చెప్పి మళ్ళీ ఇప్పుడు సార్లను పంపించి ఇక్కడ నుండి వెళ్ళిపోండి అమ్మ, మీరు ఇంతమంది ఉండొద్దు అని చెప్తున్నారు. ఎట్లా? మేమేమన్నా ఆడ నుంచి ఇంత దూరం వచ్చింది మా కడుపు తిప్పలు చెప్పుకోనికే కదా. మరి ఎలక్షన్లు అట్లా నువ్వు డ్రా తీయకుండా అయిపోతుండే, మాకు రాకుండా అయిపోతుండే కదా. అసలు సీఎం గా గెలిచినప్పటి నుంచి మాకు ఏం చేసినావు? కలుస్తాను ఎట్లా చెప్తాడు? ఇప్పుడు చెప్పిండు కదా ఆల్రెడీ 1/2 అవర్లో కలుస్తాం అమ్మా అని చెప్పిండు. ఫోన్ చేసి 1/2 అవర్లో కలుస్తా అంటే సరే వాళ్ళని పంపించేసి నాకు ఎందుకు బాగాలేదని చెప్తుండు. అంటే మేము పిచ్చోళ్ళ రోడ్ల మీద నిలబడతాను, పబ్లిక్ కనిపిస్తలే మొత్తము. మాకు పర్మిషన్ ఇచ్చేదాకా మేము విడిగా పోలీసు వాళ్ళని పెట్టి కొట్టించడమో కొట్టిపియని అట్లయినా సరే, ఏం చేస్తాడమో చెయ్యని అట్లయినా సరే అన్నింటికి నిండా మునిగినామనే వచ్చినాం ఇంత దూరము. కానీ ఎన్నిసార్లు ధర్నాలు చేసినాము, ఎన్నిసార్లు చేసినాము, ఎన్ని అయినా కానీ అయితలేదు అస్సలే. కానీ ఇంత దూరం అయితే అంత దూరం అవుతుంది. కానీ వాళ్ళు డ్రా ఎందుకు తీయాలన్నా? పోయి మాట్లాడేస్తారు. పోతారా మస్తు నలుగురికి ఇంతమంది ఇట్లా మాట్లాడుతుంది కానీ
రావాలంటే రాలేదు. కావాలని నేను కొట్లాడుతున్నాను. నాకు ఆర్టీఓ ఆఫీస్కి పోయినా, ప్రతాప్ రెడ్డి అన్న దగ్గరికి పోయినాము, కలెక్టర్ ఆఫీస్కి పోయినాము, సిద్దిపేట పోయినాము, అక్కడ పోయినాము, ఇక్కడ పోయినాము. ఎక్కడ నాకు న్యాయం జరగలేదు. ఇక్కడికన్నా రావాలని వచ్చినాము. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మమ్మల్ని గేట్ బయటకు ఉంచి అర్ధగంట తర్వాత మీకు టైం ఇస్తామని చెప్పారు. ఆ టైం కూడా మాకు ఇవ్వలేదు. ఏమి కూడా మాకు న్యాయం జరగలేదు. మాకు న్యాయం జరగాలి. మిమ్మల్ని చూసుకోనన్నా మేము ఉందామని వచ్చినాం ఇన్ని రోజులు. మాకు గజ్వెల గెలిపించిన మేము 3 సార్లు, అయినా కానీ మాకు న్యాయం జరగట్లేదు. మాకు ఎందుకు న్యాయం జరుగుతుంది? మేము ఓట్లు వేస్తలేమా? మేము ప్రజలం కాదా? మేము అన్యాయకులమా? మేము మనుషులం కాదా? మేము వృద్ధాన్ని చేస్తలేమా? మేమేం చేస్తలేమా? మాకు ఎలాంటి సాయం చేయట్లేదు. మాకు ఎందుకు సాయం చేయట్లేదు? ఆడిపోతే ఆడికి పోండి, ఈడిపోతే ఈడిపోండి, ఇక్కడ పోతే ఇక్కడ పోండి అని మాట్లాడుతున్నారు. మాకు అయినా సీఎం ఆఫీస్కి వస్తే మాకు న్యాయం జరగాలని మేము ఇక్కడికి వచ్చినాము. మాకు మాకు న్యాయం జరగట్లేదు. మాకు న్యాయం జరగాలని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. దయచేసి మాకు ఇవ్వాలి. అక్కడ సెక్యూరిటీ వాళ్ళ అత్యుత్సాహము, మరి అక్కడ పిఏ వాళ్ళ అత్యుత్సాహము, కానీ కొంచెం ఇక ఘర్షణ మాదిరి జరిగింది. అయ్యా మేము వచ్చింది లొల్లి పెట్టడానికో, ధర్నా చేయడానికో, ఇబ్బందుల పాలు చేయడానికో కాదు. కేవలం కేసీఆర్ సార్ని, మా ఎమ్మెల్యే ఆయన రాకున్నా సరే, ఇప్పుడు 3 సార్లు ఎమ్మెల్యే గెలిపించుకున్నాము. ఆయన ఎట్లాగో మా దగ్గరికి రాడు. కనీసం మేమైనా వచ్చి మా బాధనైనా చెప్పుకుందాం. ఎందుకంటే ఆయన వస్తేనేమో చెప్పుకుందాం. గజ్వేల్కి వస్తే ఆయన గజ్వేల్కి వచ్చుడే లేదా, ఏమో బాధలు ఇన్నుడే లేదా. అందుకే మేమన్నా వచ్చి చెప్పుకుందామన్న ఉద్దేశంతో వస్తే ఇవాళ మరి మమ్మల్ని రూపాడికి రానివ్వకపోవడము. కనీసం ఒక్కరినమైనా వస్తాము, మా బాధ చెప్పుకుంటాం అంటే ఒక్కరిని కాదు కదా, అసలు ఎవ్వరికి ఎంట్రీ అనేదే లేదు. అవసరమే మీరు ఇక్కడ వెళ్ళిపోవాలని చెప్పి పోలీసు వాళ్ళని పిలిపించి మమ్మల్ని అక్కడ నుండి చెదరగొట్టే ప్రయత్నం చేసిరు. అయ్యా మరి మా పరిష్కారం ఏంది? మాకు 13 నెలలు అవుతుంది. మరి ఇస్తారా ఇవ్వరా? మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు అన్నారు. ఆ 6 గ్యారంటీలలో కూడా మేము పెట్టుకోలేదు. ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ వెళ్ళింది, అది ఎట్లా మాకే కదా అన్న ఉద్దేశంతో మేము ఇళ్ల గురించి, ఖాళీ జాగా గురించి కూడా మేము పెట్టుకోలేదు. ఎందుకంటే మాయే అని తెలుసు కాబట్టి. మరి ఇటు 6 గ్యారంటీలలో మేము పథకాల పెట్టుకోక, ఇటు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాక, మరి మా పరిస్థితి ఏంది? ఇక్కడ మొత్తం గరీబోళ్ళం ఉన్నాము, ఆటో డ్రైవర్లం ఉన్నాము, భర్త లేని వాళ్ళు, వితంతువులు, ఒంటరి మహిళలు, దినసరి కూలీలు, పూట గడిస్తే గానే కాక అసలు ఎంతో మంది ఇబ్బందులు పడుకుంటూ ఉంటూ కిరాయి కట్టలేని ఇబ్బందుల పరిస్థితుల్లో ఉన్నాము. మరి ఎన్నో సంవత్సరాల నుండి ఆ డబుల్ బెడ్రూమ్ అనేది మాకు ఒక కళ, ఆ కళగానే మిగిలిపోయేటట్టున్నది. మరి ఇప్పటికైనా మీరు మీ దృష్టికి తీసుకెళ్తున్నాము. మరి కనీసం మాకు ఆ డబుల్ బెడ్రూమ్ పట్టాలు మాకు ఇప్పించి కొంచెం పుణ్యం కట్టుకోండి. మేము మిమ్మల్ని 3 సార్లు గెలిపించి మిమ్మల్ని ఎమ్మెల్యేగా చేసుకున్నందుకు కొంచెం ఇప్పటికైనా మా బాధను అర్థం చేసుకుని మాకు డబుల్ బెడ్రూమ్ పట్టాలు ఇప్పిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. గజ్వేల్ వాస్తవ్యాన్ని, నా పేరు ఐత వెంకటేశంను. 15 సంవత్సరాల బ్రదర్ గురించి గజ్వేల్కి వచ్చినాను. 4 ఇండ్లు కిరాయి కట్టుకుంటూ మార్చినాను. నేను నా అదృష్టంతో సర్వేలో కూడా నా పేరు వచ్చింది. తర్వాత లాటరీలో కూడా నాకు దానికి డబుల్ బెడ్రూమ్ వచ్చినట్టుగా నాకు డాక్యుమెంట్లో నాకు పేరు వచ్చింది. కలెక్టర్ ఆఫీస్లో పోయినాం. కలెక్టర్ ఆఫీస్లో సమయమే పాటించవలసిన వాళ్ళు కూడా లెటర్ పంపారు. కానీ ఎంత ప్రయత్నం చేసినా ఎవ్వరు కూడా మమ్మల్ని మా బాధ పట్టించుకోవట్లేదు. మన హరీష్ రావు కూడా వచ్చి ఆర్టీఓ ఆఫీస్లో ఏం చెప్పిందంటే, మీరు 15 రోజుల పాటు మీరు ఏం చేస్తారో వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ వచ్చేటట్టు చేయండి అని చెప్పి ఆర్టీఓ ఆఫీస్కు ఫోన్ ద్వారా మాట్లాడిండు. కానీ మాకు ఇంత ఏ రెస్పాన్స్ లేదు. కాబట్టి మా ప్రియతమ నాయకుడు కేసీఆర్ని కలిసడానికి వచ్చినాము. అలా అతని ఆరోగ్య రీత్యా కలవడానికి మాకు అవకాశం దొరకలేదు. మరి ఇప్పుడైనా మా ఈ ఛానల్ ద్వారా కేసీఆర్ గారికి మా బాధ ఏందో తెలియాలి. ఆ బాధని అర్థం చేసుకొని మాకు మా సమస్య ఏందో తొందరగా ప్రాబ్లం మాకు సాల్వ్ కావాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించారు. అధికారులు లక్కీ డ్రా పద్ధతి ద్వారా 1100 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. కానీ ఇంతవరకు ఇళ్ల పట్టాలు కానీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కానీ ఇవ్వలేదని సుమారు 50 మంది బాధితులు కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద కేసీఆర్ను కలిసేందుకు వెళ్లగా అనుమతి లేదనడంతో ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం లక్కీ డ్రా పద్ధతి ద్వారా ఇళ్లను కేటాయించి ఇంతవరకు తమకు ఇళ్లు కానీ ఇళ్ల పట్టాలు కానీ ఇవ్వలే. ఇళ్ల కోసం అధికారుల చుట్టూ తిరిగి ఓపిక నశించిందని, మాకు న్యాయం కావాలని కేసీఆర్ను కలవడానికి ఫామ్ హౌస్కి వస్తే అనుమతి లేదనడం ఏంటని, గజ్వేల్ ప్రజలకు కలవడానికి పర్మిషన్ తీసుకోవాలని ప్రశ్నించారు.
మా ఎమ్మెల్యే కేసీఆర్ ఇంతవరకు గజ్వేల్ ప్రజలను కలవలేదని, ఇప్పటికైనా తమ సమస్యను పరిష్కరించి తమకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని, లేకుంటే ఎక్కడి వరకైనా వెళ్లేందుకు సిద్ధమని లబ్ధిదారులు స్పష్టం చేసిరట. ఇగో ఇలా కూడా రాశారు. ఇలా ఆందోళన చేస్తున్న లబ్ధిదారులు కేసీఆర్ను కలుస్తామంటూ పోలీసులతో వాగ్వాదం అట. ఎటు పోయినవయ్యా మరి? ఇంట్లో వండుకున్నాడు కథం. మరి చాలా సందర్భాల్లో బయటకు వచ్చి నమస్తే పెడితే ఆ నమస్తే తెలంగాణలో ఇంత పెద్ద వార్తలు వేసారు కదా. మొన్న కూడా నీకు ఏదో శుభాకాంక్షలు తెలపడానికి దేనికో వస్తే ఉగాది రోజేమో, మరి ఇవాళ కూడా రావాలి కదా. అంటే మంచి పని అయితేనే బయటకు వస్తారా? ప్రజలు మిమ్మల్ని ఆహా ఓహో అన్నప్పుడు, సప్పట్లు కొట్టినప్పుడు మాత్రమే బయటకు వస్తారు. ప్రజలు ఈ రకంగా మాకు ఇల్లు కావాలని అన్నప్పుడు రారు. ఇప్పుడు మీరు గవర్నమెంట్లో లేకపోవచ్చు, మీరు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గానికి మీరు ఎమ్మెల్యే కాబట్టి మీ దగ్గరికి వచ్చి, లేకపోతే మీ దగ్గరికి ఎందుకు వస్తారు? వేరే నియోజకవర్గ ప్రజలు నీ దగ్గరికి రారు కదా. ఒకవేళ వేరే నియోజకవర్గ ప్రజలు కూడా మీ దగ్గరికి వచ్చిరంటే 10 ఏళ్ళుగా మమ్మల్ని మోసం చేసినామని చెప్పులో రాళ్ళలో తీసుకొని రావాలి, అంతకుమించే అవకాశం లేదు. ఇప్పుడు నీ సొంత నియోజకవర్గ ప్రజలు వస్తున్నారంటే వాళ్ళ సమస్యల కోసం వస్తున్నారు. మరి ఏం చెప్పినావు ఎలక్షన్స్లో? ఇంత అరాచకం చేసిన వాళ్ళు నిన్ను గెలిపించారు కదా, మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడేమో, మళ్ళీ ఏమైనా అవుతుందేమో అని. ఇగో ఏమంటారు వీళ్ళు, అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారని, కానీ మమ్మల్ని మాత్రం రోడ్డు మీద నిలబెట్టారని మండిపడ్డారు. మేమేం పాపం చేసినాం? పిచ్చోళ్ళ లెక్క కనిపిస్తున్నామా? కలెక్టరేట్కు పోయినాం, సిద్దిపేట వచ్చినాం, ఇల్లు ఇచ్చుడు చేత కానప్పుడు డ్రా ఎందుకు తీసినావు అని కేసీఆర్ని నిలదీసిరట. ఇట్లా కేసీఆర్ ఇంటి చుట్టూ చేరి జనం.